పాఠశాలకి అంటరాని వారిని రాణిస్తున్నావట, ఇది నిజమేనా? వాళ్ళకి చదువు చెప్పాలనుకుంటున్నావా? అవును, నిజమే. ఎందుకు చెప్పాలనుకుంటున్నావు? ఎందుకంటే వాళ్ళు చదువుకోవాలనుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళు సేవకులు, వాళ్ళకి చదువు అక్కర్లేదు. వారు అంటరాని వారు, చదువుకోవడానికి వాళ్ళు అనర్హులు. వాళ్ళు ఎప్పటికీ సేవకులుగా మిగిలారా? చదువుకొని వాళ్ళ జీవన శైలిని మార్చుకోలేరా? ఎందుకు వారిని అంటరాని వారిగా పరిగణించాలి? వాళ్ళు మనలాగా మనుషులే కదా. నానో, నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు. నువ్వు మన పద్ధతులను, ధర్మాన్ని వదిలేస్తున్నావు. మనిషి మనుగడకు ధర్మం అడ్డుగోడలైతే బద్దలగొట్టవచ్చు. అయ్యో, వాడు వెళ్ళిపోతున్నాడు. ఏదైనా చేసి వాడిని ఆపండి. ఒక్కగానొక్క కొడుకండి, వాడిని ఆపండి. బాధపడకు, వెనక్కి తెస్తానులే. వాడికి పెళ్లి చేద్దాం, అంతా సర్దుకుంటుంది. వాడు మనతోనే ఉంటాడు. పెద్దలు దూరపు బంధువుల అమ్మాయిని నానుకి పెళ్లి కూతురుగా కుదిర్చి నానుని ఆ అమ్మాయితో కలిసి ఉండమని చెప్పారు. చూడండి, మనిద్దరికి ఏ సంబంధం లేదు. నీ జీవితం నీది, నా జీవితం నాది. నేను సాధించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. నా దారికి అడ్డు రాకు. నీ జీవితం నువ్వు చూసుకో. ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. మరుసటి 2-3 సంవత్సరాలలో నాను